ఆవకాయ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ టచ్ వేడి వేడి అన్నం వేసుకుని మంచిగా ముద్దలు కట్టుకొని తినాలన్నమాట. అదిరిపోయింది, మామూలుగా లేదన్నమాట అసలు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఆవకాయ పచ్చడి ఆల్రెడీ అందరూ పెట్టేసుకొని ఉంటారు. పెట్టని వాళ్ళ కోసము మన స్టైల్లో ఎట్లా పెడతా నేను అనేది చూపిస్తాను అనమాట. సో ప్రాసెస్ అనేది చూపిస్తాను. నేనైతే ఇప్పుడు సరుకులు తేవడానికి వెళ్తున్నాను అనమాట. ఏమేమి తీసుకురావాలి అదన్నీ కూడా నేనైతే మొత్తం అన్నీ చెప్తాను అనమాట. పచ్చడి కోసం స్టార్టింగ్ నుంచి ఏమేమి పడతాయి, మనం ఏమేమి తెచ్చుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది మొత్తం చూపిస్తాను నేను. కొత్తగా తెలియని వాళ్ళు కూడా నేను చూపించిన పద్ధతిలో పెట్టుకున్నారంటే మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట. మస్తు ఉంటుంది. 1 year అయినా కూడా అట్లనే ఉంటుంది టేస్ట్. అదేంది అనేది చూపిస్తాను నేను. వీడియో కొంచెం లెంతీ అవ్వచ్చు, ఎందుకంటే మొత్తం క్లియర్గా చెప్దాం అనుకొని స్టార్ట్ చేసిన నేనైతే. కొంచెం లెంతీగా ఉన్నా సరే చూడండి, పచ్చడి అయితే పెట్టేసుకోండి. ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, ఇంకా లేట్ చేయొద్దు. మన వీడియో చూడగానే ఫస్ట్ పచ్చడి అయితే స్టార్ట్ చేసేయండి, ఓకేనా? నేను సామాన్లు తీసుకొని వచ్చిన తర్వాత ఏమేమి తెచ్చానో ప్రాసెస్ అనేది చూపిస్తాను మీకు. సో పచ్చడి కోసం సామాన్లు తీసుకొస్తా అని చెప్పిన కదా, నేనైతే అన్నీ తీసుకొచ్చిన అనమాట. ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చిన, ఏమేమి అవసరం అయితే అనేది చూపిస్తాను నేను. ఎంతెంత తీసుకోవాలనేది కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే మామిడికాయలు అయితే 25 మామిడికాయలు అయితే తీసుకున్నా. ఇంకా అల్లం కేజీ, వెల్లుల్లి కూడా కేజీ తీసుకున్నా. జీలకర్ర 1/4 కిలో, మెంతులు 1/4 కిలో, ఆవాలు కూడా 1/4 కిలో. ఇది సన్నుప్పు, ఇది దొడ్డుప్పు అనమాట, రాక్ సాల్ట్ అంటారు కదా అది. ఇదేమో పచ్చళ్ళ ఉప్పు అంటే ఇస్తారండి సపరేట్గా, అది తీసుకోండి కంపల్సరీ. అండ్ నూనె వచ్చేసి పల్లి నూనె. చూడండి, పచ్చళ్ళకి పల్లి నూనెనే బాగుంటుంది అనమాట, పల్లి నూనె. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కారం అనమాట. అదైతే నేను ఆల్రెడీ మిరపకాయలు తీసుకొని కారం కొట్టించి పెట్టిన. సో అదైతే ఉందన్నమాట. ఇంక ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్గా చూపిస్తానండి, ఈజీగా చేసుకోవచ్చు అనమాట, పెద్ద పని ఏమి ఉండదు, ఓకేనా? ఇప్పుడైతే ఈ రెండు అయితే కలిపి మిక్సీ పట్టుకోవాలి. మొత్తం వేసేయద్దు, ఎల్లుల్లిపాయలు కొన్ని తీయాలన్నమాట పోపులో వేసుకోవడానికి. కొన్ని ఇట్లా దోసెడితో తీస్తే ఇట్లా వస్తాయి కదా, ఇన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇది అది కలిపి మిక్సీ అయితే పెట్టేసుకోండి, సరేనా? ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తా, చేసేసుకోండి. సరే, ఇవి మిక్సీ పట్టుకునే ముందు ఫస్ట్ అయితే ఇవి వేంపుకుందాము. మెంతులు జీలకర్ర 2 వేంపుకోవాలన్నమాట. కొంచెం రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇవి వేంపుకుంటూ నేను ఇది మిక్సీ పట్టేస్తా. జీలకర్ర అనమాట, మొత్తం అవసరం లేదు ఎందుకంటే పోపులో కూడా వేసుకోవాలి కదా, అందుకోసం అనమాట. కొంచెం ఇట్లా వేసుకొని ఇంత తీసాను నేను. ఇది వేంపుకొని, ఇదేమో పోపులో వేసుకోవాలి కాబట్టి ఇది తీసిన, ఇది వేంపుకుందాం. ఇది 2 వేంపుకొని ఇది గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను నేను. కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం, ఇట్లా ఇది ఇంత అది ఇంత వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి. అల్లం అయితే మొత్తం ఇట్లా మిక్సీ పట్టేసుకున్నా, అల్లం వెల్లుల్లి 2 కలిపేసి. ఇంకే జీలకర్ర కూడా వేయించుకున్నాండి, మరీ ఎక్కువ మాడొద్దు, రోస్ట్గా వేయించుకోవాలన్నమాట, దోరగా వేయించుకోవాలి. ఇంకా మెంతులు కూడా ఇక్కడ వేయించుకున్నాను చూడండి, మంచి కలర్ వచ్చినాయి అనమాట, గోల్డ్ కలర్ ఇట్లా. ఇప్పుడు పేస్ట్ పట్టేసుకున్నాం కదా, తర్వాత ఈ జీలకర్ర మెంతులు కూడా మంచిగా పొడి పట్టేసుకోండి, మెత్తగా పొడి పట్టేసుకొని పెట్టేసుకోండి. ఇంకా పోపు ప్రాసెస్ అనేది చూపిస్తాను నేను. ఫుల్ ఎక్సైట్మెంట్ ఉందన్నమాట నాకు పచ్చడా. ఇదైతే జీలకర్ర మెంతులు కలిపి పొడి అయితే పట్టేసుకున్నాను నేను. ఇంక ఈ పొడి అయితే పక్కన పెట్టేసుకున్నాం, చల్లారిపోతుంది. ఈ లోపు ఆయిల్ అయితే పెట్టేసిన. ఆయిల్ ఎంత వేసుకున్నా అంటే 3 ప్యాకెట్స్ తెచ్చుకున్నా కదా, దాంట్లో 1.5కి కొంచెం ఎక్కువ అనమాట. 1.5 వేసినా సరిపోతుంది, కాకపోతే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలని 1.5కి కొంచెం ఎక్కువ వేసిన నేను. అంటే పావు తక్కువ 2 కిలోల ఆయిల్ అయితే వేసిన. ఇంకా అది వేడి అయిన తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు అండ్ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి, అల్లం పేస్ట్ వేసుకోవాలి. అది చూపిస్తా ప్రాసెస్ నేను. ఇప్పుడైతే ఆయిల్ వేడైన తర్వాత చూపిస్తా. అలోపు ఇదైతే పట్టేసుకున్నాను అనమాట, పొడి పట్టేసుకున్నా దీన్ని. నూనె బాగా వేడైన తర్వాత దీంట్లో ఆవాలు ఒక గుప్పడు కూడా అవసరం లేదు, కొన్ని వేసుకుంటే చాలు. మెంతులు
అండ్ కొంచెం జీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది పచ్చళ్ళ, జీలకర్ర వేసుకోండి. ఇంకా ఇది కింద దింపిన తర్వాత, పొయ్యి మీద ఉన్నప్పుడు అయితే వేయొద్దు, కింద దింపిన తర్వాత కొంచెం సేపు ఉంచిన తర్వాత అప్పుడు ఈ పేస్ట్, అల్లం పేస్ట్ పట్టినాం కదా, అప్పుడు అల్లం పేస్ట్ ఉంది కదా అదైతే వేయాలి ఇలా. ఈ అల్లం మొత్తం దీంట్లో కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట, ఇట్లా ఇట్లా కలుపుకోవాలి. దీనికి ఈ అల్లం మొత్తం, కేజీ అల్లం మొత్తం దీంట్లో కొంచెం కొంచెం వేసుకొని ఇది మొత్తం ఇట్లా కలుపుకోవాలి. చూడండి మొత్తం కలిసిపోయింది అనమాట, ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయింది. ఇట్లా కలుపుకోవాలి మొత్తం. ఇది మొత్తం చల్లారిన తర్వాత అప్పుడు కారము, ఇంకా జీలకర్ర మెంతుల పొడి, ముక్కలు అన్నీ కలుపుకోవాలి. ఇది మొత్తం చల్లారాలన్నమాట. ఆవకాయ పచ్చడి వేడి వేడి అన్నం ఉంటే బాగుంది. ఇది పావుసేరు ఉంటది, పావు కిలో ఉంటది గ్లాస్. ఇది మా కారం కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి చూసి వేసుకుంటాం. తాను గ్లాస్ తోనే చెప్తున్నా, కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి కొంచెం. తర్వాత లాస్ట్ గ్లాస్ తక్కువ కూడా. రెండు గ్లాసులు, 3 3.5 పోసిన. ఇది కారం ఎక్కువ ఉంది కాబట్టి, లేదు కారం తక్కువ ఉంది అంటే 4 గ్లాసులు వేసేసుకోండి. సాల్ట్, పచ్చడి ఉప్పు అని చెప్పిన కదా, ఇది పచ్చడిలకు వాడతారు ఉప్పు, ఏ షాప్లోనైనా దొరుకుతుంది అనమాట. ఒకటి ఉప్పు ఎక్కువ అవుతుందా? ఎక్కువ అవ్వదు కాదు, కొంచెం రెండే పోసిన. 4 గ్లాసులు లేదా కారం? రెండే పోసిన. ఓన్లీ పచ్చడి కోసమేనా ఉప్పు? ఇది పచ్చడికి ఇది జర పులుపు తక్కువ ఉంటుంది అన్నట్టు, అంత విషం ఉండదు అన్నట్టు, అదే ఎక్కువ ఉంటుంది. 2.5 గ్లాసులు సరిపోకుండా మనం కొంచెం వేసుకుంది, కానీ ఇప్పుడైతే మనం ఎక్కువ అయితే పుల్ల ఉంటే తినలేదు. తక్కువ ఉంటే కూడా మనం వేయాలి. 2.5 గ్లాసులు ఉప్పు. నీకే అల్లా ఆడియన్స్ కే. 3.5 గ్లాసుల కారము, కారం తక్కువ ఉంటేనేమో 4 గ్లాసులు వేసుకోండి. లేదు మిరపకాయలు కారం ఎక్కువ కాబట్టి, నావి ఎక్కువ ఉంది కాబట్టి 3.5 వేసుకున్నా. 2.5 గ్లాసులు ఉప్పు. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి తక్కువ, 1 గ్లాస్కి తక్కువ అనమాట, అంటే హాఫ్కి ఎక్కువ గ్లాస్కి తక్కువ. కొంచెం ఆవపిండి కూడా వేస్తాను అనమాట, టేస్ట్ బాగుంటుందని. ఇది కూడా 1 గ్లాస్కి తక్కువ ఉంది ఆవపిండి. ఆవపిండి వేస్తే పచ్చడి బాగుంటుంది కాబట్టి ఆవపిండి వేస్తున్నాను. 1 గ్లాస్కి తక్కువ అది, గ్లాస్కి తక్కువ ఇది, 2 కలిపి 1.5 అవుతుంది. ఎల్లుల్లిపాయలు కొన్ని అన్ని పోపు మిక్సీ పట్టకుండా కొన్ని తీసుకున్నాం కదా, దాని నుంచి కొన్ని అయితే వేసుకున్నాం ఇలా పచ్చివి అన్నమాట ఇవి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి కలుపుకొని.
సార్ సార్ అంతే, కొంచెం పసుపు 1 స్పూన్ అంతే. ఇక్కడ కలుపుతున్న మసాలా మొత్తం కలుపుకొని తర్వాత ఇక్కడ అల్లం పేస్ట్ వేసి ఆయిల్లో అల్లం పేస్ట్ వేసి పెట్టిన కదా, ఇదైతే అస్సలు వేడిగా ఉన్నప్పుడైతే అస్సలు మసాలాలు అయితే కలపొద్దండి. మొత్తం పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాతనే కలపాలి. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత కలపడం వల్ల మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే కలిపారనుకోండి అప్పుడైతే పైన నురగలు వచ్చేసి పచ్చడి అయితే పాడైపోతుంది అనమాట. కొత్తగా పెట్టే వాళ్ళకి ఈ టిప్ అయితే అస్సలు మర్చిపోదనమాట. ఆయిల్ మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతనే ఈ మసాలాలు అండ్ ముక్కలు వేసి కలుపుకోండి. అప్పుడైతే పచ్చడి అయితే బాగుంటుంది, చాలా రోజులు కూడా ఉంటుంది అనమాట. ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. నేనైతే అవును, నేను మొన్న ఇంకా ఇంత డబ్బడు తీసిన పట్టించుకురాగానే నిన్నటి దాకా అయింది నాకు. అది కారం ఉంది కదా, కొంచెం కొంచెం వేసేసరికి ఇంకా తక్కువ అవుతుంది. అదే పచ్చళ్ళ కూడా తక్కువ అవుతుంది కదా అని. ఇది చల్లగా కావాలి. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడు ఈ కారం మనం కలిపిన కారం మొత్తం కూడా ఇంట్లో వేసుకుందాం. చూడ్డానికి ఎక్కువ అనిపిస్తుందేమో కానీ సేమ్ ప్రాసెస్ చేయండి మీరు, పర్ఫెక్ట్గా వస్తుంది కారము. సో ఈ గిన్నెలను ఎందుకు వేసిన అంటే ఆల్రెడీ ఇంట్లో అల్లం పేస్ట్ ఉంది కదా, అది వేస్ట్ అవ్వద్దని వేసిన అనమాట. దాన్ని చూసి పీసినారు అనుకోకండి, ఎందుకు అల్లం వేస్ట్ అయిపోవాలని వేసిన. ఇదన్నమాట. అంటే అన్నం అదే చూస్తాను కొంచెం తీసుకోండి. అది ఎందుకు తీసాను తర్వాత చెప్తాను నేను, అది ఎందుకు తీసాను. ఇప్పుడు దీంట్లోకి ముక్కలు వేసుకోండి. అంతే, ఇంతే ఆవకాయ పచ్చడి. 3 days తర్వాత మంచిగా తీసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే మీకే మటన్ చికెన్ కూడా పనికిరాదు ఇక. మా ఇంటి ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నాకైతే నోరు ఊరుతుంది, కాకపోతే ఇంకా కంట్రోల్ చేసుకుంటున్నా కొంచెం సేపు. ఇదంతా మంచిగా కలిపిన తర్వాత టేస్ట్ చేయొచ్చు అని చెప్పి. నిజంగా ఎన్ని కర్రీస్ ఉన్నా ఎన్ని ఉన్నా కానీ అసలు ఇంట్లో ఇది లేకపోతే అలా లోటు అనేది అట్లనే ఉంటుంది. మా ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఆవకాయ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ టచ్ వేడి వేడి అన్నం వేసుకొని మంచిగా ముద్దలు కట్టుకొని తినాలన్నమాట. విరిపోయింది, మామూలుగా లేదన్నమాట. అసలు సూపర్ టేస్ట్ ఉంది. అయిపోయింది ఆవకాయ పచ్చడి.